అక్రమ నిర్మాణాలు ఏదైనా ఉంటే వాటిని ఇప్పుడే కూల్చొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిస్తే దాంతో ఇప్పుడు ఏదైతే యోగి ఆదిత్యనాథ్ మీద కోపంతో ఇంకొకళ్ళ మీద చేస్తే అట్లాగా అక్కడేదో బుల్డోజర్ కల్చర్ని దెబ్బతీయడానికి అని చెప్పి టోటల్ ఆపితే ఎట్లా అన్నటువంటి దాని మీద సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. స్థానిక అధికారులు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ను ఉల్లంఘించి పనులు చేపట్టడానికి అంగీకరించకూడదు. అసలు బిల్డింగ్ ప్లానే లేకుండా చేపట్టిన నిర్మాణాలని ధైర్యంగా నిలిపేయండి. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతుంటే కోర్టు దృష్టికి వస్తే వాటిని ఆపండి. ఏమాత్రం కనికరం చూపినా అది అనుచిత సానుభూతి కిందకు వస్తుంది. క్రమబద్ధమైన అభివృద్ధి ఉండాలన్న ఉద్దేశంతో ప్రణాళిక రూపొందిస్తారు. వాటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే విద్యుత్, భూగర్భ జలాలు, రోడ్లపై ఒత్తిడి పెరిగి అసలు హక్కుదారులకు ముప్పు ఏర్పడుతుంది. వారి జీవనానికి ప్రమాదకరంగా మారుతుంది. భవనం పనులు జరుగుతున్నంతకాలం నిర్మాణ స్థలంలో ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్ని ప్రదర్శించాలి. అధికారులు కూడా నిర్ణీత వ్యవధిలో తనిఖీలు చేస్తూ వాటిని రికార్డులో రాయాలి. నిబంధనలు పాటిస్తామంటే బిల్డింగ్ ప్లాన్కి ఆమోదం తెలిపే సమయంలో బిల్డరు ఆర్ దరఖాస్తుదారు నుంచి హామీ పత్రం తీసుకోవాలి. సంబంధిత అధికారుల నుంచి కంప్లీషన్ ఆర్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే బిల్డింగ్ని యజమానులు ఆరు లబ్ధిదారులకు అప్పగిస్తారు అంటూ హామీ పత్రంలో రాయాలి. అతిక్రమణ జరిగినట్టు గుర్తిస్తే చట్టం ప్రకారం తీసుకోవాలి. కంప్లీషన్ సర్టిఫికేట్ జారీని వాయిదా వేయాలి. తగిన మార్పులు చేర్పులు చేసిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వాలి. కంప్లీషన్ ఆర్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే విద్యుత్, మంచినీరు, మురుగునీటి కనెక్షన్ల సౌకర్యాలకు సంబంధిత అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదనో, అక్రమ నిర్మాణానికి క్రమబద్ధం చేయలేదనో, అతిక్రమణలో రాటిఫై చేయలేదనో, బిల్డర్ ఆర్ యజమాని చేసిన ఫిర్యాదులు, పెండింగ్లో ఉన్న అప్పీళ్లు, రివిజన్ల మీద చట్టంలో పేర్కొన్న విధంగా 90 రోజులు అధికారులు నిర్ణయం తీసుకోవాలి. వీటిలో ఏ ఒక్క ఆదేశాన్ని ఉల్లంఘించినా అది కోర్టు దగ్గర కిందకి వస్తుంది. ఈ ఆదేశాలను అన్ని కోర్టులు అమలు చేసేలా తీర్పు కాపీలను వాటికి పంపాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ని ధర్మాసనం సూచించింది. కానీ ఈ తీర్పు వల్ల పెద్దది ఇది ఏంటంటే ప్రాక్టికల్గా అర్థం కానటువంటిది, అంటే సామాన్యుడికి అతిపెద్దదైనటువంటి భారం కాబోతుంది. సుప్రీంకోర్టు చట్టపరంగానే చేసింది, రాజ్యాంగపరంగా అక్కడున్నటువంటి అధికారాలతో సూచనలు చేసింది. కానీ ఇది గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకొంచెం లంచాలు ఎక్కువ అవుతాయి. బిల్డర్ ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి లంచం కాకుండా ఇప్పుడు నెలవారీ లంచాలు ఇస్తుంది. ఇల్లు పూర్తి అయ్యేదాకా పెద్ద తలనొప్పి కూర్చుంటుంది.